దీనితో ఏకీభవించాలి. ఇప్పుడు మనలో ఒక ఆశ కలిగింది, ఒక శోధన, ఒక ఆశ, శరీర కోరిక కలిగింది. ఈ శరీర కోరికను మనము దీన్ని నెరవేర్చుకోకుండా దీన్ని త్రోసిపుస్తే అక్కడ గర్భము ధరించం, అక్కడ మరణం అనే గర్భము ధరించం. అయితే ఎప్పుడైతే నీలో కలిగిన శరీర కోరికలను నెరవేర్చుకోవాలని నువ్వు పరిగెత్తితే అక్కడ మరణం అనే గర్భము నువ్వు ధరిస్తావు, మరణం అనే గర్భాన్ని నువ్వు ధరిస్తావు. ఆ పాపము పరిపక్వమై మరణమును కంటది. నీలో కలిగే ప్రతి శరీర కోరికలు తుదకు నిన్ను ఎక్కడికి తీసుకువెళ్తాయి తెలుసా? మరణానికే తీసుకొని వెళ్తాయి. ఎక్కడ తీసుకెళ్తాయి? మరణానికే తీసుకొని వెళ్తాయి. సంసోను బలవంతుడు, ఒక పచ్చి దౌడ ఎముకతోన 1000 మందిని చంపిన వ్యక్తి, బలవంతుడు. ఫిలిస్తీయులు ఆ వ్యక్తిని చూస్తే ఆ దేశపు ఫిలిస్తీయులందరూ పారిపోతారు. అలాంటి బలవంతుడైన సంసోను బలహీనుడుగా ఎలా మార్చబడినాడు తెలుసా? ఇదిగో ఆయన హృదయములో ఒక శరీర కోరిక పుట్టింది, ఒక శోధన పుట్టింది, ఒక స్త్రీ పట్ల కామపు కోరిక పుట్టింది. దాన్ని నెరవేర్చుకోవడానికి